ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకున్నాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దెసలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదువుబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ. నీ జీవితంలో దేవుడు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, చేతి పనులను ఇచ్చాడు. దేనికి పనికిరాని నిన్ను ఈ రోజున ఉన్నత శిఖరాలను దేవుడు ఎక్కించాడు. ఒక ప్రశ్న, ఎందుకు ప్రభు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు? తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత లేని హృదయం అంటండి అంధకారంగా మార్చబడుతుందట. ఏంటి పాస్టర్ గారు పొద్దున్నే ఈ విషయాన్ని చెప్తున్నాడు అని నువ్వు బాధపడకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు కోరుకునేది కృతజ్ఞత. దేవుని చిత్తం థ్యాంక్స్ గివ్ చెల్లించుట. నీ జీవితంలో ఇప్పటి వరకు కృతజ్ఞత లేకుండా బ్రతికేవేమో ఆలోచించు. నేను ఒక మాట మీ జ్ఞాపకం చేయనా? ఒకరోజు మా ఇంటి ముందుకు వచ్చింది ఒక కుక్క. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే ఒక గుప్పుడు తీసుకెళ్ళి ఆ కుక్క ముందు అలా పడేశాను. నాకు పనికిరాని ఆహారం అది. అటుగా వెళుతున్న ఆ కుక్క తిని, నాకు తెలిసినంత వరకు ఇంచుమించు నేను ఊర్లో ఉన్న 5-6 సంవత్సరాలు ఆ కుక్క మా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఎంత అద్భుతం! ఒక పనికిరాని ముద్ద ఆ కుక్కకి వేస్తేనే కృతజ్ఞత కలిగి బ్రతికింది కదా. ఈ రోజున నా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఈ రోజున పేపర్ చూడు, ఎంతమంది కాలగర్భంలో గతించిపోయారు. దేవుడు నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి ఈ రోజున నిన్ను దేవుడు ఈ స్థాయిలో పెడితే కృతజ్ఞత కలిగి లేవేంటి? బైబిల్లో కృతజ్ఞత కలిగిన వాడు నోవాహు గారు. మీరు ఆలోచన చేయండి. కోట్ల మంది ప్రజలు దేవుని మాట వినక, నోవాహు మాట వినక అందరూ కాలగర్భంలో గతించిపోతే, నోవాహు దేవుని మాట విని ఆ ఓడను తయారు చేసుకొని 8 మంది తన కుటుంబం ఓడలో ఉండి అరారాతు కొండ మీద ఉండి కొన్ని రోజులకి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక బలిపీఠం కట్టి దహన బలి అర్పించినట్లు, దానిని కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ బలిని, ఆ పరిమళ వాసన, సువాసను దేవుడు ఆస్వాదించి మహిమను పొంది నోవాహు సంతానాన్ని దీవించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, నీ జీవితంలో కృతజ్ఞత బలిపీఠం ఉందా? నీ జీవితంలో దేవుడు చేసిన మేలులకు ఉపకారములు చేస్తున్నావా, లేక అపకారాలు చేస్తున్నారా? ఒకసారి నువ్వు ఆలోచించాలి దేవుని బిడ్డలారా. బైబిల్లో గవిని వెలుపల ఉన్నారు, ఊరి వెలుపట ఉన్నారు, పనికి రాని స్థితిలో ఉన్నారు, పాడైపోయిన స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు వారిని కనికరించి 10 మంది రోగులు కుష్ఠరోగులను శుద్ధి చేస్తే తిరిగి ఒకడే వచ్చాడు కృతజ్ఞత తెలపడానికి. ఆ 9 మంది ఎక్కరా? ఏమోనయ్యా, నాకు తెలియదయ్యా. వచ్చిన వాడెవరు? సమరయుడు, ఒక అన్యుడు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, క్రైస్తవుడనని చెప్పుకుంటూ క్రీస్తులో బ్రతుకుతూ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నావే, కృతజ్ఞత ఉందా? ఆలోచించు. నోవాహులాగా కృతజ్ఞత కలిగి ఉంటే తరతరాలు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి ప్రభు మహిమను పొందుకుంటాడు. ఆ 9 మంది కుష్ఠరోగుల్లాగా ఉంటే నీ జీవితంలో నష్టాన్ని కలిగి నువ్వు బ్రతుకుతావు. నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత మీరందరూ కృతజ్ఞత కలిగి జీవించండి. పరిశుద్ధుల చిత్తం అదే, దేవుని చిత్తము అదే. కృతజ్ఞత కలిగిన వారిని తరతరాలకు దీవెనగా నా యేసయ్య మార్చును గాక. తల్ల వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి, నాకు, ప్రజలకు కృతజ్ఞత భావాన్ని కలిగి చేసి
నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఏవండి, ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారా? మీరే విని బాగానే ఉంది అన్నట్టుగా ఉన్నావా? అనేకులకు షేర్ చేయండి. ఒక 10 మంది అన్యులకు షేర్ చేయండి, తప్పేమి కాదు. ఆ వాక్యాన్ని విని వారి హృదయాలు మార్చుకుంటారు. వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.